ప్రభువా, గతించిన 31 రోజు మీరు నాతో పాటు ఉన్నారు తండ్రి. నన్నును నా కుటుంబాన్ని మీరు ఆదరించారు, నన్ను పోషించారు. నన్ను నా కుటుంబాన్ని ఏ కీడు తగలకుండా, ఎవరి ముందు సిగ్గుపడకుండా ప్రభువా నన్ను ఘనపరిచి ఇంతవరకు నన్ను తీసుకొచ్చారని చెప్పి మనమందరూ దేవుని కృతజ్ఞత పూర్వకంగా ప్రభువా మీకు నిండు వందనములు తండ్రి. మారాధ్య దైవమా మీకు స్తోత్రములు 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 స్తోత్రములు. యేసయ్యా మీకు నిండు వందనములు తండ్రి. ఈ మాసమంతా కూడా మీరు నాతో పాటు ఉండండి ప్రభువా. ఏకుజామునే వెతికే వారికి నేను కనబడతానని చెప్పిన తండ్రి, నేను దొరుకుతానని చెప్పిన తండ్రి కదా. యేసయ్యా మీకు స్తోత్రము. ఈ మాసమంతా నన్ను ఆదరించండి, సురక్షితముగా నన్ను కాపాడండి ప్రభువా. నన్నును నా కుటుంబాన్ని, నా ఇంటి వారందరూ కూడా రక్షింపడేదానికి ప్రభువా మీరు కృపను అనుగ్రహించండి అయ్యా. ఈ మాసం నాకు ఒక విశేషమైన మాసంగా ఉన్నట్లుగా ప్రభువా స్తోత్రం 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 స్తోత్రం. ఈ ఏకుజామున యేసయ్యతో పాటు మనం ప్రవేశిస్తాం. యేసయ్యా మీకు స్తోత్రం. இந்த காலை வேளையிலே நாங்கள் துதிக்கிறோம், ஸ்தோத்திரிக்கிறோம் இயேசப்பா. உம்மோடு கூட நாங்கள் பிரவேசிக்கிறோம். உம்மோடு கூட இந்த அதிகாலை வேளையில் இந்த புதிய நாளை கொடுத்ததுக்காக உமக்கு நன்றி செலுத்துகிறோம் இயேசப்பா. கடந்த நாட்கள் முழுவதும் எங்களை கண்ணின் மணியை போல பாதுகாத்து வந்தீர் இயேசுவே. மை ஸ்தோத்திரிக்கிறோம் 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 ஐயா. இந்த நாளின் ஒவ்வொரு நிமிடமும் உந்தன் நினைவால் நிரம்ப வேண்டும். இந்த நாளின் ஒவ்வொரு நிமிடமும் உந்தன் நினைவால் நிரம்ப வேண்டும். என் வாயின் வார்த்தை எல்லாம் பிறர் காயமாற்ற வேண்டும். என் வாயின் வார்த்தை எல்லாம் பிறர் காயமாற்ற வேண்டும். ஆராதனை 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 அன்பரே சுராஜனுக்கே ஆவியான தேவனுக்கே. அன்பரே சுராஜனுக்கே ஆவியான தேவனுக்கே. அதிகாலையில் அதிகாலையில் உம் திருமுகம் தேடி அர்ப்பணித்தேன் என்னையே. ஆராதனை துதி ஸ்தோத்திரங்கள் அப்பனே உமக்கு தந்தேன். ஆராதனை துதி ஸ்தோத்திரங்கள் அப்பனே உமக்கு தந்தேன். ஆமென் இயேசுவே. அதிகாலையில் என்னை தேடுகிறவன் என்னை கண்டடைவான் என்று சொன்னீர். எஸ் லார்ட். ஆவியானவருக்கு நன்றி. இந்த மாதம் முழுக்கமை துதித்துக் கொள்ளக்கூடிய கிருபை தாங்கப்பா இயேசுவே. மை ஸ்தோத்திரிக்கிறோம். நன்றி பலிகளினால, ஸ்தோத்திர பலிகளினால இந்த மாதம் முழுக்க உம்மை துதிக்கக்கூடிய ஸ்லாக்கியத்தை தாரும் ஆண்டவரே. உங்கள் ஏகம் விருப்பமெல்லாம் என் இதய துடிப்பாக மாற்றும். உந்தன் ஏகம் விருப்பமெல்லாம் என் இதய துடிப்பாக மாற்றும். என் ஜீவனா
அன்பரேசு ராஜனுக்கே ஆவியான தேவனுக்கே அதிகாலையில் உம் திருமுகம் தேடி அர்ப்பணித்தேன் என்னையே సమర్పణ చేసుకుంటావా அதனை துதி ஸ்தோத்திரங்கள் அப்பனே உமக்கு தந்தே ஆராதனை துதி ஸ்தோத்திரங்கள் அப்பனே உமக்கு தந்தே. Yes, Lord. ఏ కుజామున మిమ్మల్ని వెతికే కృపను అనుగ్రహించిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రములు. మాతో పాటు ఉన్న వాళ్ళు ఎన్నో మంది ఇంట్లో కాలక్షేపం చేసుకుంటాను ఎదురుస్తున్నారు తండ్రి. మా పైన ఎంత ప్రేమ లేకపోతే మీరు మమ్మల్ని తీసుకొచ్చి ఉంటారయ్యా. మా పైన ఎంత జాలి లేకపోతే నాతో మీరు నడుచుంటారు తండ్రి. తండ్రే మీకు స్తోత్రములు. యేసయ్యా మీకు నిండు వందనములు తండ్రి. మనమందరూ సమర్పించుకుంటాం. ఈ ఉదయకాలాన్ని మనమందరం దేవునితో సమర్పించుకుంటాం. ఈ మాసమంతా ప్రభువా మీ మందిరానికి నన్ను నడిపించండి తండ్రి. ప్రతి పరిచర్యలో నన్ను వాడుకోండి ప్రభువా అని మనమందరం అడుగుతాం. నన్ను నా కుటుంబాన్ని ఈ మాసమంతా మమ్మల్ని పోషించి కాపాడి ఈ మాసమంతా కూడా మమ్మల్ని సురక్షితముగా మీరు నడిపించండి అని మనమందరం నోరులు విప్పి అడుగుదాం. యేసయ్యతో మనం అడుగుదాం. తండ్రే మీకు స్తోత్రం. మన కుటుంబాల కొరకు ప్రార్థన చేయండి. చెప్పబడే వాగ్దానాలు కూడా ప్రభువా నా కుటుంబానికి మీరు బయలుపరిచేయండి తండ్రి. నాకును నా కుటుంబానికి కావాల్సిన మన్నాన్ని మీరు పోషించండి అయ్యా. తండ్రే మీకు స్తోత్రం. మనమందరి పరిశుద్ధాత్మ తండ్రికి చెప్పలు కొట్టి దేవుని నామమున మహిమపరుస్తాం. యేసయ్యా మీకు ఉదయకాలాన మీకు స్వాగతం సుస్వాగతం తండ్రి. మీ நாங்கள் துதிக்கிறோம், ஸ்தோத்திரிக்கிறோம், మీ வாழ்த்துகிறோம், வணங்குகிறோம், போற்றுகிறோம், புகழ்கிறோம் ஏசப்பா. கொடுத்த இந்த நல்ல வேலைக்காக మీ நாங்கள் துதிக்கிறோம், స్తోత్రిக்கிறோம். ఈ యొక్క సమయాన్ని ఉపదేశం కొరకు మన మధ్యలో ఉంటున్న భాగ్యమ్మ గారు ప్రార్థన చేస్తారు. పరిశుద్ధుడాని పరిశుద్ధమైన పాదములకు శుద్ధి స్తోత్రమయ్యా. ఇదిగో ప్రభా నాయన ఈ నెలంతట్లో మమ్మల్ని కాచి కాపాడి నాయన 2వ నెల 1వ తేదీ వరకు నాయన నీ సన్నిధానానికి నడిపించి నాయన నిన్ను స్తుతించుకోవటానికి ఇచ్చిన కృప కొరకు ఇచ్చిన నాయన తరుణాన్ని కొరకు నీకు అలాంటి స్తుతులు స్తోత్రములు నాయన. యేసయ్యా ఇదిగో ప్రభా నీ బిడ్డల మా మధ్యకు తెచ్చిన దాన్ని బట్టి కూడా నీ స్తోత్రమయ్యా. నీ బిడ్డల మీరు ఆశీర్వదించయ్యా, నువ్వు దీవించి నువ్వు బలపరిచి నాయన మాట్లాడే దేవుడు నాయన నువ్వు మాట్లాడయ్యా. నీ బిడ్డ చెప్పే వర్తమానం మాకు ఎనగల చెవులు గ్రహించుకుని అని కూడా మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాయ్యా. దేవా సహాయం దయచేయండి, నీ కృప దయచేయమని, నీ కృపలో నీ బిడ్డని నింపుకమ్మని క్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. Praise, 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 praise. Praise. ఒక చిన్న స్తోత్ర ప్రార్థన చేద్దాము. గత మాసమంతా ప్రభు మనల్ని కాచి మన కుటుంబాలను ఆయన భద్రపరిచి ఈ 2వ మాసంలో ఈ ఫిబ్రవరి నెలలో
ఆయన సన్నిధిలో మనం ఉండటానికి దేవుడు మనకిచ్చిన కృపను బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. జనవరి మాసం అంతా మనల్ని పోషించి కావలసిన ఆహారాన్ని వస్త్రాన్ని ఇచ్చిన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఏ అపాయాలు ఎలాంటి సమస్యలు మనకు రాకుండా ఆయన రెక్కల నీడల్లో మనల్ని దాచిన దాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఈ ఫిబ్రవరి మాసం దేవుడు మనల్ని కాచి కాపాడి మన కుటుంబాలని దేవుడు భద్రపరచునట్లు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఈ మాసమంతా కావలసిన కృప, ఆయన ప్రణాళిక, ఆయన ఒక కనుదృష్టి మన మీద ఉండునట్లు దేవునికి మనం స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఈ మాసమంతా ఏ సమస్యలు లేకుండా ఆయన రెక్కల చాటుల్లో మనల్ని దాచి ఆయన కృప ద్వారా దేవుడు మనల్ని బలపరచునట్లు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి మీ అందరికీ నా హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలారా, ప్రతి నెల వాగ్దానం అనేది, ఈ వాగ్దానము కూడిక అనేది మనందరికీ ఎంతో ఆశీర్వాదం, ఎంతో దీవెన. ఆయన సన్నిధిలో మనం ఇలాగా ప్రతి నెల కూడుకొని ఆయనకి కృతజ్ఞత చెప్పుకోవటము అది ఎక్కడ లేని ధన్యమని చెప్పాలి, భాగ్యమని చెప్పాలి. మేము వచ్చే దారిలో చాలామంది యవనస్తులు కానీ ముసలోళ్ళు కానీ బైబిల్ పట్టుకుని వెళ్తూ ఉన్నారు. వాళ్ళకి ఇంత ఉదయాన్నే వాళ్ళు 5 గంటలకు వస్తున్నారంటే ఎన్నింటికి లెక్కవలసి వస్తుంది? ఒక 4 గంటలకు లెగిసి సిద్ధపడితేనే 5ంటికి ప్రార్థనకి వెళ్ళగలుగుతారు. కనుక వాళ్ళు వెళ్తుంటే నాకు ఆశ్చర్యం పుట్టింది. దేవుని మీద ఎంత ప్రేమ లేకపోతే నిద్రను కూడా, శరీరాన్ని కూడా, సుఖాన్ని కోరుకోకుండా, సుఖం అంటే ఏంది? కష్టపడము, ఒళ్ళు నొప్పులు ఉంటాయి కదా, చాలా ఇబ్బందులు ఉంటాయి కదా, ఇవన్నీ క్యారెత్తుకోకుండా వారు దేవుని పక్షాన్ని చూపిస్తున్న ఆసక్తి, హానిభూతి, అది ఎంత గొప్పదో అనుకున్నా నేను. కనుక దేవుని బిడ్డలారా, అలాంటి బిడ్డలుగా మనం దేవుని యందు ఎల్లప్పుడూ ఉండాలి. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి ఏకుజామున ఇలాగ దేవునికి మనం కృతజ్ఞత చెప్పుకోవటం అనేది ఈ నెలంతా దేవుని రెక్కల నీడ ఆశ్రయం మనకు తోడుంది అన్నంత ధైర్యం అది మనకి. కాబట్టి ఆయన మందిరంలో మనం ఉండటం మనకి ఎంతో ఆశీర్వాదం. ఆమేన్. కొద్దిగా ఎక్కువ తగ్గి అయ్యా, లైట్గా ఎక్కువ తగ్గి దాంట్లో 3వ పాయింట్ ఉంది, ఆ సైడ్ నుంచి 3వ పాయింట్. ప్రైజ్. ఓకే, డన్. ఈ మాసం ప్రభు మనకిస్తున్న వాగ్దానము జకరియా రాసిన గ్రంథం మలాకి పక్కన ఉంటుంది, మత్తయికి పక్కన, మత్తయికి ముందు మలాకి ఉంటుంది, మలాయికి తర్వాత జకరియా. 2వ అధ్యాయము 5వ వాక్యాన్ని మనం చదువుకుందాం. ప్రభు మనకిస్తున్న ఈ మాసం వాగ్దానం ఇది. నేను దాన్ని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉందును, నేను దాని మధ్య నివాసినై మహిమను కనపరచు, మహిమకు కారణముగా ఉందును. ఇదే యెహోవా వాక్కు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యంలో రాయబడినట్లుగా ప్రభు ఈ మాసం నీకు ఇస్తున్న వాగ్దానం ఇది. ప్రభు అంటుడు, నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉందును. అంటే దేవుడు నీకు, నీ కుటుంబానికి, నీ కలిగిన యావత్తుకి
ఆయన అగ్ని ప్రకారంగా ఉంటాడంట. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన అగ్ని ప్రాకారంగా ఉండి నిన్ను, నీ కుటుంబాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుతాడంట. ప్రియ దేవుని బిడ్డలారా, చాలా మంది ఇల్లు కట్టుకుంటారు, చుట్టూ పారిగోడ కడతారు. ఎందుకు కడతారండి? ఎలాంటి మృగాలు లోపలికి రాకూడదని, ఎలాంటి ఇబ్బందులు కలగకూడదని చుట్టూ ప్రాకారాలు కడతారు. ఎందుకంటే ఆ ఇంటికి భద్రత. ఏ బండన్న గుద్దితే ఆ ఎదురు గోడ గుద్దితే కానీ ఇంటిని కుదరదు. దానికోసం ఒక ప్రాకారం కడతారు ఎవరైనా. కాబట్టి దేవుడు అంటాడు, నేనే నీకు ప్రాకారంగా ఉంటాను. నీ కుటుంబానికి, నీకు నేను ఒక అగ్ని ప్రాకారంగా ఉంటాను అంటాడు. చుట్టూ అగ్ని ఉండిందంటే ఏ తెగులైనా, ఏ అపాయకరమైందైనా మన లోపలేకో మన దగ్గరకో రావటానికి వీలు ఉండదు. ఎందుకంటే ఆయన ప్రాకారంగా ఉండటం వలన. ప్రియ దేవుని బిడ్డలారా, మనం గమనించాలి. ప్రభు అంటాడు, నేనే నీ చుట్టూ, దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉందును. దేవుడు నీకు కలిగిన యావత్తుకి, దేవుడు నీకు కలిగిన ప్రతి దానికి ఆయన అగ్ని ప్రాకారంగా ఉంటాడంట. మీరందరూ గమనించి చూడండి, బైబిల్లో ఒక మాట ఉంది. యోబు రాసిన గ్రంథం 1వ అధ్యాయము 10వ వాక్యాన్ని చదవండి. యోబు రాసిన గ్రంథం 1వ అధ్యాయము 10వ వాక్యాన్ని చదవండి. 1:10. నీవు అతన్ని ఇంటి వారికి అతనికి కలిగిన సమస్తమునుకును చుట్టూ కంచి వేసితివి గదా. ఇక్కడ యోబు గురించి రాయబడి ఉంది. ఊజు దేశములోనే ఆయన లాంటి డబ్బుగల్లోడు, కోటీశ్వరుడు, ఒక అంబానీ అలాంటి వాడు లేడు. అంత గొప్పవాడు. ఆయన ఆస్తిలో ఏ మాత్రం లోట్లు రావటం లేదు. ఆయన కుటుంబానికి ఏ సమస్యలు రావటం లేదు. ఆయనకి ఎలాంటి ఇబ్బందులు కలగటం లేదు. ఎందుకు చెప్ప ఈ మాట ఎవరంటున్నారంటే, పరలోకములో అంటే పరదేశ్ దగ్గర మేఘాల మీద అపవాదైన సాతాను అడుగుతున్నాడు. ఏమంటున్నాడంటే, అతను ఇంత ఆశీర్వాదకరంగా ఉండటానికి కారణాలు ఏంటంటే, అతని ఇంటి చుట్టూ నువ్వేమేసావు? చెప్పాలా? కంచుని వేశావు. తన ఇంటి చుట్టూ కంచుని వేయబట్టి అతనికి ఏది కూడా, ఒక చిన్న అపాయం కూడా కలగలేదు. అప్పుడు దేవుడు మన ఇంటి చుట్టూ ప్రాకారంగా ఉంటే, మన చుట్టూ ఆయన ప్రాకారంగా ఉంటే ఏ నష్టం కూడా మనకి కలగదు అన్నది మనం తెలిసిపెట్టుకోవాలి. ద రీజన్, ఇప్పుడు నేను మీకు ఒక మాట చెప్తాను. మన ఇళ్ళకి కానీ మనకు కానీ ఆయనే అగ్ని ప్రాకారంగా ఉన్నాడు కాబట్టి మనం దేనికి భయపడం కదా. ఇప్పుడు మోడీ ఇంట్లో కూడా AK-47 పెట్టుకొని ఇంటి చుట్టూ మనుషులు ఉంటారు. సీఎం ఇంట్లో బయట వెనక పక్క ఆ వీధుల్లో గన్నులు పెట్టుకొని పోలీసు వాళ్ళు ఉంటారు. ఎదుగో ఎప్పుడు ఎవడు బేలుస్తాడా, ఎప్పుడు ప్రాణాలు పోతాయా అన్న భయాలు వాళ్ళ గుండెల్లో ఉండటం బట్టి పోలీసు వాళ్ళని పెట్టుకుంటారు. అయితే మనం ఏ పోలీస్ అవసరం లేదు. మనకి యేసయ్యే మనకి సెక్యూరిటీగా, ఆయనే మనల్ని కాపాడే కాపరిగా, మన చుట్టూ ఆయన ప్రాకారంగా ఉన్నాడు కాబట్టి దేనికి భయపడాల్సిన అవసరం లేదు. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు ఆయన మన చుట్టూ ఉంటాడంటే దానికి మించిన భద్రత లేదు మనకి. మన పిల్లలే కానీ, మన పిల్లలు బడికి వెళ్ళేటప్పుడే కానీ, మన పిల్లలు ఇంటికి తిరిగి వచ్చేటప్పుడే కానీ, మనం ఉద్యోగానికి వెళ్ళేటప్పుడే కానీ, మనము ఇళ్ళుని అలా వదిలిపెట్టి బయటికి వెళ్ళేటప్పుడే కానీ ఆయన ప్రాకారముగా ఉండి దాన్ని కాపాడుతాడు. ఒకసారి ఇంట్లో నేను ఏదో పెట్టేసి స్టవ్ ఆన్ చేసిపోయేసాను. ఇంట్లో అమ్మ నాన్న ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారులే అని చెప్పి నేను బైక్ వేసుకొని వెళ్ళిపోయాను.
స్టవ్లో బాగా కాలి రెడ్నెస్ అయిపోయి మేము పెట్టినది ఏదో ఐటమ్ అది పొగ గమ్ముకొని వచ్చి ఇళ్ళంతా అది పొంగి ఆఫ్ అయ్యి ఇళ్ళంతా గ్యాస్ స్ప్రెడ్ అయిపోయింది. ఇంట్లో అమ్మా నాన్న ఉన్నారు, ఏం చెయ్యాలన్న అంత నాలెడ్జ్ పీపుల్స్ కారు వాళ్ళు. ఒక అపాయం ఇంట్లో జరుగుతుంది, అబ్బాయి స్టవ్లో ఏదో పెట్టేసిపోయాడు, ఎవరినన్నా పిలిపించి ఆఫ్ చేపిద్దాం, మన చేతనైతే ఆఫ్ చేద్దాం అని లేకుండా వాళ్ళు నేరుగా ఏం చేశారంటే ఇంటి బయట నిలబడుకొని ఉన్నారు. నేను బెత్తరపోయాను, నేను నిజం చెప్తున్నాను, అబద్ధమాడ. నేను బెత్తరపోయినా. నేను అడగనా ఏంటి బయట ఉన్నారన్నా, నువ్వేరే గ్యాస్ ఆన్ చేసిపోతివి అని. గ్యాస్ ఆన్ చేసిపోయానా, ఏదో మతిమరుపులో వెళ్ళిపోయాను. వాళ్ళ తర్వాత ఇంట్లో పోయి చూశాను, మేము పెట్టిన పాత్ర మాడిపోయింది. పై ఇంటి వాళ్ళు ఎవరినో పిలుచుకొని వచ్చారంట, వాళ్ళు ఆఫ్ చేశారు. వీళ్ళకి పై ఇంటి వాళ్ళు మాకు కంప్లైంట్ చెప్పారు, ఆమె ఏం చెప్తుందో మాకు అర్థం కాలేదండి అన్నారు. నేను అనుకున్నాను, ఇంట్లో డబ్బులు ఉన్నాయి, బంగారు ఉంది, వస్తువులు ఉన్నాయి, అప్పుడే కష్టపడి సంపాదించుకున్నాను. ఒక్క సెకండ్లో కానీ వీళ్ళు కానీ సైలెంట్ అయ్యారంటే ఇల్లు ఢమాల్ అనే ఉంటుంది. నేను అట్ల తర్వాత ఆలోచన చేశాను, అయ్యో ఎంత పెద్ద ఘోరం జరిగి ఉంటుందో అని ఆలోచన చేశాను నేను. ఇప్పుడు చూడండి, మనలను కాపాడటానికి ఆయన ప్రాకారంగా ఉంటాడు. ఎప్పుడు ఏ అపాయం రాకుండా, ఏ సమస్యలు రాకుండా, ఏ ఇబ్బందులు మనకి మన కుటుంబానికి రాకుండా ఆయనే కంచెను వేస్తాడు. దానికి ఆయన కంచెను వేశాడంటే ఏ ఒక్కరు కూడా అపాయము కలుగు చేయటానికి వీలు ఉండదు. కాబట్టి ప్రభు ఈ మాసం నీకు ఇస్తున్న వాగ్దానం ఏంటంటే, దాని చుట్టూ, అంటే నీ చుట్టూ, నీ కుటుంబం చుట్టూ, నీ కలిగిన యావత్తు చుట్టూ ఆయన అగ్ని ప్రాకారంగా ఉంటాను అని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. చప్పలు కొట్టండి, హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు ఆయనే నీకు అగ్ని ప్రాకారంగా ఉన్నాడంటే నువ్వు దేనికి భయపడాల్సిన అవసరం లేదు. ధైర్యంగా నిబ్బరంగా ఉండొచ్చు. దేని గురించి కలత చెందకుండా, దేని గురించి చింతపోకుండా ధైర్యంగా ఉండొచ్చు. ఎందుకంటే ఆయన నీకు ప్రాకారంగా ఉన్నాడు కాబట్టి. కొందరు అంటారు, నిన్ను పొడి చేస్తాను, నిన్ను చంపేస్తాను, నిన్ను అట చేసేస్తాను, నిన్ను ఆట పట్టిస్తాను అంటారు. ఆయన ప్రాకారంగా ఉన్నారంటే ఏ ఆట ఎవరో పట్టించడానికి వీళ్ళు కాదు. ఏ ఒక్కరు కూడా మరణ అపాయాలు తీసుకురావటానికి వీలు ఉండవు. ఎందుకంటే ఆయన ప్రాకారంగా ఉన్న తర్వాత ఏ మాంత్రక్రియలు మన మీద పనిచేయవు, ఏ దుర సమూహాలు మన మీద పనిచేయవు, ఎలాంటి కీడు మనకి మన కుటుంబాలకు అంటకుండా ఆయనే ఉన్నాడు. కాబట్టి ఏదొచ్చినా ఆయన జయించుకొని రావాలి లోపలికి. ఏదొచ్చినా మన మీదకి మొదటగా దేవుడు ఉన్నాడు ముందు ప్రాకారంగా, ఆయన్ని జయించుకొని రావాలి మన దగ్గరికి ఎవరు వచ్చినా. అదిదా ఏబు దగ్గర ఏబుడి గురించి సాతాను అన్నాడు. ఏమన్నాడంటే, నేను ఏబు కుటుంబాన్ని అలజడలు చేయాలనుకున్నాను, వాడిని దరిద్రుని చేయాలనుకున్నాను, వాడికి రోగం రంపించి వాడి జీవితాన్ని అంత పట్టించుకోవాలని అనుకున్నాను. అయితే అతని ఇంటి చుట్టూ నువ్వేమేసావు? కంచెను వేశావు. తన పిల్లల చుట్టూ కంచెను వేశావు, తన కలిగిన ఆస్తి చుట్టూ కంచెను వేశావు. తన చుట్టూ నీ భద్రత, నీ కాపుదల ఉంది కాబట్టి ఏబుని ఏమాత్రం ఏమి చేయలేకపోయానన్నాడు. దేవుని బిడ్డలారా, మన చుట్టూ మన కలిగిన యావత్తు చుట్టూ ఎప్పుడు దేవుడు ఉండాలి. చప్పలు కొట్టని చెప్తాను. దేవుళ్ళు కానీ లేకపోయిందంటే నీ ఇంట్లో దొంగలు వస్తారు. దేవుడు కానీ లేకపోతే ఇంట్లో ఏమొస్తారు? దొంగలు వస్తారు. నీ వస్తువులను దొంగతనం చేసుకొని పోతారు.
దేవుడి నీ చుట్టూ లేకపోతే లేనిపోయిన రోగాలు వస్తాయి. ఎవరికి వచ్చిన రోగాలన్నీ ఇంట్లోకి వస్తాయి. మీరు బైబిల్లో కానీ గమనిస్తే ఇజ్రాయేలీలు ఐగుప్తులో ఉండేటప్పుడు గొర్రె పిల్ల రక్తము దారబంధరానికి పూస్తే సంహారకుడు లోపలికి రాలేకపోయాడంట. సంహారకుడు లోపలికి రాలేకపోయాడంట. ఎందుకు లోపలికి రాలేకపోయాడు తెలుసా? ఆ రక్తం ఉంది అక్కడ, కంచు ఉంది అక్కడ. ఆ కంచు ఉండటం వలన లోపలికి ప్రవేశించలేకపోయాడు. అట్లా దేవుడు నీకు చుట్టూగా ఉంటే ఏ తెగులు కూడా నీ దగ్గరికి రానే రాదు. అలాంటి భయంకరమైన మరణకరమైన రోగాలు, మరణకరమైన వ్యాధులే కానీ నీ చుట్టూ అంటకుండా చేస్తాడు ఆయన. ఆ ప్రాకారంగా ఉంటే నేను అప్పుడప్పుడు మీకు ఒక మాట చెప్పేవాడిని. మా ఇంట్లో అందరికీ చికెన్ గునియా వచ్చింది, నాకు మట్టుకు రాలేదన్నా. ఏమన్నా? మా ఇంట్లో అందరికీ చికెన్ గునియా వచ్చింది, నాకు మాత్రం రాలే చికెన్ గునియా. అందరికి సేవలు చేస్తున్నా, నాకు రావాలి కదా. అదొక తెగులు కదా, అది స్ప్రెడ్ అవ్వాలి. నాకు ఆశ్చర్యం, నాకెందుకు రాలేదు అబ్బా అని. ఎందుకంటే దేవుని కంచు ఉన్నప్పుడు, దేవుని భద్రత ఉన్నప్పుడు ఏ తెగులు కూడా మన దగ్గరికి రాదు. ఏ తెగులు సమీపించనీయక, ఏ కీడైనా దరి చేరనీయక, ఆపదలన్నీ తొలగే వరకు, ఆత్మలో నెమ్మది కలిగే వరకు, ఏ తెగులు సమీపించనీయక, ఏ కీడైనా దరి చేరనీయక, ఆపదలన్నీ తొలగే వరకు, ఆత్మలో నెమ్మది కలిగే వరకు, నా మోసి బాసటగా నిలిచి ఆదరించితివి, ఈ మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనకి ఏ బలంగము చాలా బలం కలిగినవి మన చుట్టూ ఉండాలని ఎప్పుడు అనుకోబాకండి. దేవుడు ఉండాలి ఎప్పుడు. మనకు కలిగినవి భద్రంగా ఉండాలంటే ఆయన ఉండాలి మన చుట్టూ. నాకేమండి, మా ఇంటిని పోలీస్ ఆయన, మా పిల్లలు అడ్వకేట్ అండి, మాకేం భయం అండి, ఎవరు మమ్మల్ని ఏం చేయగలుగుతారండి అనుకోకూడదు. మాకేమండి, మా దగ్గర డబ్బు ఉందండి, ఆస్తులు ఉన్నాయండి, మమ్మల్ని ఎవరు చేయగలుగుతారండి అట్లా అనుకోకూడదు. మన చుట్టూ ఎంత పెద్ద బలగం ఉన్నా, ఎంత బలసూరులు ఉన్నా, యేసయ్య లేకపోయాడు అనుకోండి, వారికి భద్రత అనేది దొరకదు. నేను కూడా అక్కడక్కడ చాలా చూస్తూ ఉంటాను. నేను చాలామంది త్వరగా వారి జీవితాలు నాశనం అవటమే కానీ, వారి జీవితాలు అంతరించిపోవటమే కానీ అక్కడక్కడ చూస్తూ ఉంటాను నేను. దానికి కారణాలు ఏంటి తెలుసా? దేవుడు వారి చుట్టూ లేడు, వారికి ప్రాకారంగా లేడు, వారిని భద్రంగా కాపాడటానికి ఒక దేవుడు లేడు వాళ్ళకి. వాళ్ళు ఇష్టానుసారంగా బతికేశారు. వారి జీవితాలు వారే అంతరించుకునేటట్లుగా, అవి త్వరగా గతించిపోయేటట్లుగా వాళ్ళే చేసుకుంటారు కొందరు. మరి దేవుణ్ణి చుట్టూ ఉన్నాడంటే నిన్ను సురక్షితముగా క్షేమంగా కాపాడుతూ నీ జీవితాన్ని ఆయన ముందుకు నడిపించగలవాడు. అందువల్లే యేబు గురించి సాతాను అన్నాడు, అతని కలిగిన యావత్తు చుట్టూ నువ్వేం చేసావు? సమస్తము కంచెని వేసేసావు. అందువల్లే నేను లోపలికి పోలేకపోతున్నాను, నేను ప్రవేశించలేకపోతున్నాను లోపలికి.
అతనికి కన్నీళ్లు రంపియాలని, అతనికి వేదన కలుగు చేయాలని, అతనికి కలిగిన యావత్తు నేను శుభ్రంగా ఊడ్చేయాలని అనుకున్నాను. అయితే నువ్వు మాత్రం కంచెను వేయటం వలన నేను లోపలికి పోయాను. దేవుని బిడ్డలారా, ప్రభు ఈ మాసానికి ఇస్తున్న వాగ్దానం, నీ చుట్టూ అగ్ని ప్రాకారంగా ఆయన ఉంటాడంట. ఆమేన్, హల్లెలూయా. ఆ మాట కంటిన్యూ చదవండి, కింద అట్నే కంటిన్యూ చదవండి ఆ మాట. జకరియా 2:5. ఓకే, తెలుగులో ఒకటి చదవండి. నీ కింద చదవమంటే 6వ వచనాన్ని చదవకూడదు, సబ్జెక్ట్ యాడుందని కనిపెట్టాలి. నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉందును, నేను దాని మధ్య నివాసినై మహిమకు కారణముగా ఉందును. అంటే నేను ఎక్కడో గుళ్ళో గోపురాల్లో ఉండను అంటున్నాడు దేవుడు. ఏమంటున్నాడు? నేను ఎక్కడో గుళ్ళో గోపురాల్లో ఉన్నాను, మీ మధ్య. ఎక్కడ ఉంటాడంట? మీరు ఎక్కడ ఉంటున్నారో అక్కడ నేను ఉంటాను, మీ మధ్య ఉంటాను. నేను మీ మధ్య ఉండి అక్కడ నివాసనై ఉండి మహిమకు కారణముగా ఉందును. అంటే ఆయన మన మధ్యలో ఉంటాడంట. ఎంత ధన్యత చూడండి. ఒక సీఎం మన దగ్గర ఉండిందంటే ఎట్టుంటుంది, ఒక ప్రధాని మన దగ్గర ఉంటే ఎట్టుంటుంది. అట్లా దేవాది దేవుడైన సృష్టికర్త అయిన మన దేవుడు మనతోనే ఉంటాడంట, మనతోనే నివాసం చేస్తాడంట. నేను మీ మధ్య ఉండి అంటున్నాడు. ఈ మాట ఎవరు అనగలుగుతారు? ఏ ఒక్క వ్యక్తి అనలేడు. నేను ఉంటా నీ కూడాని. కట్టుకున్న భర్తే కానీ, భార్యే కానీ, పిల్లలే కానీ, బంధువులే కానీ, స్నేహితులే కానీ నిరంతరము మనతో కూడా ఉంటానని నో గ్యారంటీ. ఏంది? నో గ్యారంటీ. ఎవరైనా నిరంతరం మనతో కూడా ఉంటారని చెప్పటం నో గ్యారంటీ. ఏదో ఒక రోజున ఎడబాపు అనేది తప్పనిసరిగా వస్తుంది. ఎడబాపు లేని రోజే లేదు. ఓపీఎస్ యూపీఎస్ ఆయన యూపీఎస్ ఇద్దరు ఎట్టునిండ్రు ఫస్ట్ మీకు తెలుసా? ఎట్టున్నారండి? మీకు తెలుసా తెలీదా? వాటేసుకోవటం ఏంది, ముద్దు పెట్టుకోవటం ఏంది, ఒకటేగా కచ్చి నడపటం ఏంది. ఇప్పుడు ఏమైంది? వేరైంది. అంటే ఒక్క తల్లి కడుపులో పుట్టిన వాళ్ళే అనుకోండి, అట్లా అనుకోండి. అంటే దాని అర్థం ఏంటంటే ఒక్క కచ్చిలో ఉన్న వాళ్ళే, ఒక నిర్వాహాన్ని నిర్మించి నడిపిస్తున్న వాళ్ళే. అక్కడ ఏం జరిగింది? పెట్టాలని ఎడబాపు వచ్చేసింది. నిరంతరంగా ఉంటారన్నది ఎవరికి? నో గ్యారంటీ. అప్పుడు నిరంతరంగా ఉండేది కావాలా? మన దేవుడు అంటాడు, నేను మీ మధ్య ఉంటాను, మీ దగ్గరే ఉంటాను అంటున్నాడు. ఎంత భాగ్యం అది. ఇజ్రాయేలీయుల దగ్గర 40 సంవత్సరాల అరణ్యంలో దేవుడు వాళ్ళ కూడానే ఉండి. ఎన్ని సంవత్సరాలు? 40 years అరణ్యంలో. ఇజ్రాయేలీయులు అరణ్యంలో వాళ్ళు నీళ్ళు అడిగితే నీళ్ళు ఇచ్చాడు, అన్నం అడిగితే, మాంసం అడిగితే, వాళ్ళకి అన్నం అడిగితే మన్నాను కురిపించాడు, మాంసం అడిగితే కౌజులు పంపించాడు. కౌజులు తెలుసా? నేను కౌజులు బట్టి ఉన్నా, అందువల్ల చెప్తున్నా నేను మీకు. కౌజులు అంత బాగుంటాయి. కౌజులు మాంసం తినుండా నేను. కాడ తెలియంలే. చాలామంది కౌజులు చేసుకోరు, కాస్ట్ ఎక్కువ అని చెప్పి కొందరు చేసుకోరు. నాకు తెలిసి కౌజులు అన్నం తినాలి, అది మంచిది. నేను కూడా మీకు అందరికి చేసి పెట్టాలని ఒక ఆశ ఉంది. అయితే మీరు ఎప్పుడు రారన్న సంగతి ఒక భయం ఉంది నా గుండెల్లో. అందువల్ల మిమ్మల్ని నమ్మి ఏం చేయకూడదని గమ్ముడు గూలేసినాను. నాకు చాలా కోరికలు ఉన్నాయి, మిమ్మల్ని మంచిగా ప్రేమించాలని, పలకరించాలని, మీకు అండగా ఉండాలని, మీకు మంచి విధానాలు నేర్పించాలని అని ఆ కార్యాల మైండ్ సెట్ ఉంది. అయితే మీరు ఎప్పుడు అలుగుతారో, ఎప్పుడు కోపపడతారో,
ఎప్పుడు మీరు చిన్నపిల్లకాయల చేష్టాలు వస్తాయో అని తెలియదు నాకు. అందువల్ల అన్ని వెయిటింగ్ లిస్ట్లో వేసి పెట్టుకున్నాను నేను. మిమ్మల్ని తీసుకెళ్ళి ఈ సంవత్సరం మేము తడక తీసుకెళ్ళాలని అనుకున్నాం, అది కూడా వదిలేసుకున్నాం. మిమ్మల్ని నమ్మనవాళ్ళ దిస్ గ్యారంటీ రావాల గుండెలకి. ఒక దైవజనుడి మీద మమకారం కలగాల, ఒక దైవజనుడికి మమకారం కలగాల. అప్పుడు మనం అలాగ ప్రవర్తించాలి, అలాగ ఉండాలి. నన్ను ఒక ఆయన అన్నాడు, మన ఇద్దరం కలిసి సింగపూర్కు పోదామా అన్నాడు ఈ 10వ తారీఖున. స్టీఫెన్ అయ్యా, సింగపూర్కు పోదాం రా అని. నేనేందా పోలా, నువ్వేం ఖర్చు పెట్టిన అవసరం లేదు, వచ్చి పోదామని. 10వ తారీఖు మా వాళ్ళ పెళ్ళి ఉందండి, మేము రానవద్దని చెప్పాను. రా పోదాము, పోవటానికి 1 డే రావటండి, ఆడ ఒక 2 రోజులు మీటింగ్స్ అంతే, 4 డేస్లో తిరిగి వచ్చేద్దాం అన్నాడు. నేందా రాలేను, ఇంకో నెక్స్ట్ టైం చూద్దాము అని చెప్పాడు. చాలా కంపల్ చేశాడు, రా వెళ్దాం 10వ తారీఖే కదా, టైం ఉందిరా అన్నాడు. అప్పుడు చూడండి, కొన్ని సందర్భాల్లో మనం వస్తామన్నది వాళ్ళకి ఏం చేయాలా, మతిలో కలగాలి. ఈయన మాట మారరా, ఈయన మంచి వ్యక్తిరా, ఈయన తీసుకెళ్ళాలరా అన్న అభిమానం వాళ్ళకి పుట్టాలి. ఆ అభిమానం పుట్టింది కాబట్టి ఆయన ఏమంటున్నాడు, రూపాయి కూడా వద్దురా పోదామన్నాడు. మిగతా వాళ్ళు అయితే ఏం చేస్తారు, 100% ఎప్పుడు బట్టలు పెట్టుకుని రెడీ అవుదామా, ఇలాంటి ధన్యత ఎప్పుడు దొరకుతుందా మనం విమానంలో కాలు పెట్టేదానికి అని ఆ కోరికల ఆశలు ఖచ్చితంగా ఉంటాయి. అయితే నాకు అది లేదు. నాకు తెలుసు, ఎప్పటికైనా దేవుడు మనల్ని ఘనంగానే పెడతాడు అని. దానికి ఎందుకు మనము సొంగుగారవాలా, దానికి ఎందుకు అలంచాలంటారు కదా తమిళ్లో, ఏ అలయనో ఎందుకు దానికి ప్రయాసం. మనకి ఎప్పుడు దేవుడు ఇస్తాడు, ఆ కృపని ఇస్తాడు, దానికి మనం ప్రయాసపడాల్సిన అవసరం లేదు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఈ కింద వర్డ్స్ ఉంది, ఏమని, నేను మీ మధ్యలోనే ఉంటాను అన్నాడు. మీ మధ్యలోనే ఉండి ఏం చేస్తాను అంటున్నాడు అక్కడ. ఆ మాట కంటిన్యూ చేయండి. నివాసినై మహిమకు కారణముగా ఉందును అంటే ఏంది, మిమ్మల్ని మహిమకరంగా మారుస్తాడంట. మీ మధ్యలో ఉండి మహిమకు కారణంగా మీ జీవితాలను పెడతాడంట. మహిమకు కారణంగా అంటే ఏం చెప్పాలంటే, మిమ్మల్ని ఉన్నతగా, ప్రకాశమయంగా, ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా అలాంటి ఒక స్థితికి నేను మిమ్మల్ని తీసుకెళ్తాను అంటున్నాడు ఆయన. ఆయన మన మధ్యలో ఉన్నాడంటే అది మనకు దొరికిన గొప్ప ధన్యత. చూడండి, అరణ్య ప్రదేశంలో ఇశ్రాయేలు మధ్యలో యేసయ్య ఉండటం వలన ఏ తెగుళ్ళు వారికి రాలా. వాళ్ళు కాళ్ళు వాయలేదంట. 40 సంవత్సరాలు నడుస్తున్నారు, కాళ్ళు వాయకుండా ఉంటుందండి. మనోళ్ళు నుంచి ఆ మెయిన్ రోడ్డుకు పోయేసి మరియం సత్రం దగ్గరికి పోయేసి వస్తేనే కాళ్ళు నొప్పులు అంటుంటారు. 40 సంవత్సరాలు నడిచిన వాళ్ళు నడిచినట్టుగానే ఉండరు. అప్పుడు ఎన్నో కిలోమీటర్. ఆ రోజుల్లో బండులు లేవు, ఇలాంటి కలంజరు లేడు, బస్సులు వేసి ఫ్రీగా పంపించేదానికి. ఆ రోజుల్లో కాలినడక, కొండలు, రాళ్ళు, రెప్పలు, మొల్లలు, అరణ్య ప్రదేశాలు అవన్నీ. ఆ అరణ్య ప్రదేశాల్లో వెళ్ళారు వాళ్ళు. 40 సంవత్సరాలు వాళ్ళు నడుస్తూనే ఉన్నారంట. రెండోది, వాళ్ళ బట్టలు మాయలేదంట. ఏం లేదు, వాళ్ళ బట్టలు మాయలేదంట. క్రొత్తగా ఉన్నాయి బట్టలు, ద లీజ్. అప్పుడు దేవుడు వాళ్ళ మధ్యలో ఉన్నప్పుడు వాళ్ళకి ఎంత సౌకర్యం, ఎంత కావలసిన ఆశీర్వాదాలు వాళ్ళకు ఉన్నాయి తెలుసా. అడవిలో నడిస్తే పాములు ఉండవండి, సింహాలు ఉండవా, ఎలుగుబట్లు ఉండవా, నక్కలు ఉండవా, విషపు పురుగులు ఉండవా అడవిలో. నేను పరమటి సైడ్కి పోయినా, పరమటి సైడ్ సేవ చేసేదానికి పోయినా, వాక్యం చెప్తా ఉంటే ఇట్లా అనుకుంటా చెప్తున్నా. అర్థమవుతుందండి మీకు చెప్పేది? ఈ ట్యూబ్ లైట్ వేస్తే దానికి 1000 పురుగులు ఉన్నాయి. ఎన్ని పురుగులు? వాడేదో నెత్తికే కట్టిండు పైన. బైబిల్ అంతా పురుగులే, జోబులోకి పోయినాయి.
ఇక అట్ల తర్వాత మీటింగ్ ఎట్టో వాక్యం ఎట్టో కష్టపడి వాక్యం చెప్పేసిన పరమటి సైడ్ మిమ్మల్ని తీసుకెళ్తా, ఎప్పుడన్నా వస్తారా చెప్పండి, అది అలాంటి అనుభవం కావాలన్నోళ్ళు మిమ్మల్ని తీసుకెళ్తా. ఇక అట్ల తర్వాత అక్కడ అన్నం పెట్టారండి. అన్నం వేస్తుంటే పురుగులన్నీ అన్నంలోనే ఉండి, అన్నం తినాలన్నా పురుగులు తినాలన్నా? అయ్యా ఆ ట్యూబ్ లైట్ ఆఫ్ చేయండి అయ్యా. సార్ ట్యూబ్ లైట్ ఆఫ్ చేస్తే సాంబార్ ఏడపోస్తాను ఏం పోస్తాను తెలియదు సార్. ఆ ఊరు వాళ్ళకి అలవాటు అయిపోయింది ఆ పురుగులను ఎట్టటి తరుముకుంటా తినేది. మనకు తెలియదు. సరే ఇది అయిపోయింది. ఇక నిద్రపోవాలా. నిద్రపోవడం అవుతుందండి. పురుగులు ఉన్నది ఇక్కడ ఒక లైట్ వేసుకోకుండా మేమేం చేసినా తెలుసా, ఈ అందరు కూర్చుంటల్లో ఈ పరదాలు, ఆ పరదాల్లో బొర్లు కొని 2-3 రౌండ్లు కొట్టి టైట్గా గట్టిగా ఒక్క పురుగు కూడా రాకుండా ఆ రాత్రి నిద్రపోయినాను. బెడ్షీట్ వేసుకున్నా లోపలికి వస్తున్నాయి. ఇంక వేరే దారి లేదురా, ఈ రాత్రి నెమ్మదిగా నిద్రపోవాలంటే ఇది ఒకటే మార్గం అనుకొని ఆ పరదాలు చుట్టుకొని బాగా నిద్రపోయినా. మిమ్మల్ని తీసుకెళ్తానంటే చెప్పినానంటే తీసుకెళ్తా, మీరు వస్తానంటే. పరమటి సైడు ఒక ఊరైంది. పురుగులకనే ఉందే మా ఊరు నాకు తెలిసి. ఎంతో ట్రై చేసి చూసిన, 2 రోజులు ఉన్నాను పోతాయి అని. గంగా బోల అంతే, అవి గంగ పోలాయి 2 రోజులు అట్నే ఉన్నాయి. ద లీజన్ అడవిలో వాళ్ళు వెళ్ళేటప్పుడు ఇలాంటివన్నీ ఉంటాయి వాళ్ళకి. వారికి అలాంటి అపాయాలు ఏవీ రాకుండా దేవుడు ఏం చేశాడు, వారి మధ్య ఉండి వారిని చాలా జాగ్రత్తగా కాపాడాడు. వాటి తర్వాత వారికి మహిమకరంగా మార్చేశాడంట. అప్పుడు దేవుడు మనకి మహిమగా ఉండి మహిమ కలిగిన కార్యాలని ఆయన మన దగ్గర చేస్తాడు. ప్రకటన రాసిన గ్రంథం 21-23 చదవండి. ప్రకటన రాసిన గ్రంథం 21-23 త్వరగా చదవండి. ప్రకటన 21-23. ఆ పట్టణములో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కరలేదు. దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది. గొర్రె పిల్లయే దానికి దీపం. చప్పలు కొట్టండి. ఆ మహిమ రావటానికి సూర్యుడు అవసరం లేదు, చంద్రుడు అవసరం లేదు. ఇప్పుడు ఎవరంట? ఆయనే మహిమగా ఉన్నాడు. ఎందుకంటే ఆయన మహిమ మన మీద ఉన్నప్పుడు మనం ప్రకాశమయంగా వెలుగుతూ ఉంటాం, మనం తేజరెళ్తా ఉంటాం, మనము వెలుగునిస్తూనే ఉంటాం. బ్రైట్నెస్, ఆ బ్రైట్నెస్ అయిన లైఫ్ మన దగ్గర ఉంటుంది. అందువల్ల ప్రభు ఆ వాక్యాన్ని స్పష్టంగా అక్కడ ఆ మాట రాయపడి ఉంది. ఆ పట్టణములో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కరలేదు, దేవుని మహిమయే అని ఉంది. అంటే సూర్యుడు ఉన్నా లేకపోయినా, చంద్రుడు ఉన్నా లేకపోయినా, నువ్వు మాత్రం ప్రకాశంగా ఉండటానికి దేవుని మహిమ నీ దగ్గర ఉండాలి. చప్పలు కొట్టండి. ఆమేన్. అప్పుడు ఆయన మీకు ప్రకాశంగా మిమ్మల్ని ప్రకాశింపచేస్తూ తన మహిమ ద్వారా నింపి ఆశీర్వాదకరంగా మారుస్తాడంట. కాబట్టి మన చుట్టూ ఆయన ఏమై ఉంటాడు? అగ్ని ప్రాకారంగా ఉండి ఆయన మన మధ్య నివాసం చేస్తూ మనము మహిమకు కారకులుగా, మహిమకు కారణంగా ఉండేటట్లుగా చేస్తాడట. అంటే ఈ మాసమంతా దేవుడు నిన్ను తేజరెల్లిపిస్తూ, నిన్ను ప్రకాశమయంగా ఉంచుతూ, ఆయన నీతో కూడా ఉండి నీ కలిగిన యావత్తుని చుట్టూ కంచెను వేసి నిన్ను కాపాడుతాడంట. హల్లెలూయా. ప్రభు యొక్క వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. అందరి తలలోంచి ప్రార్థన చేద్దాం. అందరి తలలోంచి ప్రార్థన చేయండి. ఈ మాటను బట్టి దేవుని సన్నిధిలో మనమందరం ప్రార్థన చేద్దాం. అందరం ప్రార్థన చేయండి. 1 నిమిషం ప్రార్థన చేయండి. అందరి తలలోంచి ప్రార్థన చేయండి. ప్రభువా, ఈ మాసమంతా నాకు కలిగిన యావత్తు చుట్టూ నీ కంచెను వేయ్యా అని దేవుని అడుగు. దేవుని అడుగు.
కలిగిన యావత్తు చుట్టూ నీ కంచెను వేయి. నా పిల్లల చుట్టూ, నా ఇంటి చుట్టూ, నా ఉద్యోగం చుట్టూ, నా కలిగిన యావత్తు చుట్టూ నీ అగ్ని కంచెను వేయి. ఏ తెగులు నా గుడారము సమీపించకుండా, ఏ కీడు నా గుడారానికి రాకుండా నీ కంచెను నాకు వేయి నాయన. నేను నీకు అగ్ని ప్రాకారంగా ఉంటానని చెప్పిన దేవుడివి. నేను నీ మధ్య ఉండి నీకు మహిమ కారణముగా నేను ఉంటాను అన్న దేవుడివి. నేను ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఈ మాసమంతా వర్ధిల్లటానికి ఈ వాగ్దానాన్ని మీరు నాకు ఇచ్చారు నాయన. ఈ మాటను మీరు నాకు ఇచ్చారు ప్రభువా. మీరు నాతో కూడా ఉంటానని, మా మధ్యలో ఉంటానని వాగ్దానం చేస్తున్న దేవుడివి. నేను నిన్ను మహిమకు కారణంగా మారుస్తానంటున్న దేవుడివి. అనేక చోట్ల నన్ను గొప్పగా పెడతానని, అనేకులకి ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా నేను మారుస్తానని నిన్ను మారుస్తాడంట దేవుడు. మహిమకు కారణముగా ఉండేదవు. ఆయన నిన్ను మహిమకు కారణంగా మారు చేస్తాడంట. నీ కలిగిన యావత్తు చుట్టూ కంచెను వేస్తాడంట. దీనికి మించిన భాగ్యం ఏముంటుంది? ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడు అయిన మా యేసయ్య, ఈ వాగ్దానం మా జీవితాల్లో మీరు నెరవేర్చండి. ఈ ప్రార్థనకు వచ్చిన ప్రతి బిడ్డ వారి గుడారాలు, వారి కలిగిన యావత్తు, వారి చుట్టూ మీరే అగ్ని ప్రకారంగా ఉండండి. మీరు వారి మధ్యలో నివాసం చేస్తూ వారికి మహిమగా వారిని ఆశీర్వదించి, దీవించి బలపరచమని యేసయ్య నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మనమందరం పైకి లేచి పడుకుందాం. ఒక పాట పాడుతుండగా కానుకలు సమర్పించుకుందాం. మన మధ్యలో పాల్ పాడతాడు. ఒక పల్లవి, 2 చరణాలు. ప్రైజ్ లార్డ్. ప్రతి ఒక్కరు ఈ సమయంలో ప్రభుని మేము పంచుకుందాం. అందరూ తెలిసిన వారు నాతో కలిసి పాడండి. తెలియని వారు మరొకసారి నేర్చుకుని ప్రభుని మేము పంచుకుందాం. 2 చేతులు జోడించి ఈ సమయం ప్రభుని మేము పంచుకుందాం. సీయోనులో స్థిరమైన పునాది నీవు, సీయోనులో స్థిరమైన పునాది నీవు, నీ మీదే నా జీవితము అమర్చుచున్నావు, నీ మీదే నా జీవితము అమర్చుచున్నావు. సీయోనులో స్థిరమైన పునాది నీవు, నీ మీదే నా జీవితము అమర్చుచున్నావు, నీ మీదే నా జీవితము అమర్చుచున్నావు. చప్పట్లు కొడదాం. ಪ್ರತಿ ಪ್ರಭುನಿ ಮಹಿಮೆಪಡಿಸುತ್ತಾ ಹಲ್ಲೆಲೂಯಾ. ಉತ್ಸಾಹವಾಗಿ ಎಂದು ನೆರೆತೆ ಕರಗಳ ಪ್ರತಿ ಕತ್ತಲು ನಾಮத்தை உயர்த்துவோமாக. என் ஆண்டவராகிய இயேசு கிறிஸ்துவை மகிமைப்படுத்துவோம். సూర్యుడు లేని, చంద్రుడు లేని, చీకటి రాత్రులు లేని, సూర్యుడు లేని, చంద్రుడు లేని, చీకటి రాత్రులు లేని, ఆదియూయ నగరిలో కాంతి
కాంతులలో విరజిమ్మెదవా నా యేసయ్యా. ఆ దివ్య నగరిలో కాంతులలో విరజిమ్మెదవా నా యేసయ్యా. సీయోనులో స్థిరమైన పునాది నీవు, సీయోనులో స్థిరమైన పునాది నీవు. నీ మీదే నా జీవితము యేసయ్యా అమర్చుచున్నాను. ప్రతిరూపము పరమ యెరూషలేము, సంగ ప్రతిరూపము పరమ యెరూషలేము. సౌందర్య సియోనులో నీ మనోగరమైన ముఖము దర్శింతును. సౌందర్య సియోనులో నీ మనోగరమైన ముఖము దర్శింతును. నీ తోడే నా నివాసము నిత్యము ఆనందమేసయా. నీ తోడే మాకు నిత్య నివాసముగా చేసి నిత్యము ఆనందము మా జీవితాన్ని నీకు మహిమగా నడిపించుమని ఈ పాట ద్వారా కోరుచున్నాను. నీ తోడే నా నివాసము నిత్యము ఆనందమే. సీయోనులో స్థిరమైన పునాది నీవు, నీ మీదే నా జీవితము అమర్చుచున్నాను. నీ మీదే మా జీవితము అమర్చుచున్నావు. సీయోనులో స్థిరమైన పునాది నీవు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. సంఘ ప్రకటనలు వాల్యూమ్ తగ్గినా సౌండ్ వస్తుంది. ఓకే డన్. సంఘ ప్రకటనలు రేపటి దినాన మన సంఘానికి వస్తున్న కుమారమ్మ వాళ్ళ అబ్బాయి రాజా వారి ఒక ఎంగేజ్మెంట్ ఉంది. దాని కొరకు ప్రార్థన చేసుకోండి. వాళ్ళ తర్వాత కింద డానియలయ్య గారు అనారోగ్యంగా ఉన్నారు, ఆయన కొరకు ప్రార్థన చేసుకోండి. మోసస్ గారికి కూడా ఆరోగ్యం బాగలేదని నేను పడాను, కాబట్టి ఆయన నిమిత్తం కూడా ప్రార్థన చేసుకోవాలని నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను. మనకి వాడుక చొప్పున శనివారం మనకి ఉపవాస ప్రార్థన మార్నింగ్ 10 o'clock నుండి 1 గంట వరకు ఉంటుంది. రానై ఉంటున్న ఆదివారం ప్రభు సంస్కారం, ప్రభు బల్లారాధన ఉంది. 8 గంటల నుండి 10 వరకు మనకి ఆదివారం ఆరాధన ఉంటుంది. సాయంత్రం కూడా మనకి సర్వీస్ ఉంటుంది. కాబట్టి జ్ఞాపకం పెట్టుకోవాలని నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను. అందరు తలలోంచుదాం, ప్రార్థన చేద్దాం. అందరు నిండు హృదయముతో దేవుని సన్నిధిలో మనం అందరం ప్రార్థన చేద్దాం. అందరూ ప్రార్థన చేద్దాం. ప్రేమ స్వరూపైన మా తండ్రి, మీ ఘనమైన నామాన్ని బట్టి నీకు స్తోత్రాలు నాయన. గత మాసమంతా మమ్మల్ని మీరు కాపాడి ఈ 2వ ఫిబ్రవరి మాసంలో చూసుకునే భాగ్యాన్ని, కృపని మీరు మాకు ఇచ్చిన దాన్ని బట్టి స్తోత్రాలు.
ఈ మాసమంతా మీరు మాకు అగ్ని ప్రాకారంగా ఉంటానని, మీ మధ్యలో నేను ఉండి మహిమకు కారణంగా మిమ్మల్ని మారుస్తానని మీ వాగ్దానాన్ని మాకు వెల్లడి చేశారు. అలాగని బిడ్డలు తేజరిల్లున్నట్లుగా, ఆశీర్వదింపబడినట్లుగా ప్రతి బిడ్డని మీరు ఆశీర్వదించండి. సంఘాన్ని నానాటికి అభివృద్ధి పరచండి. క్రొత్తైన ఆత్మలు మీరు దయచేయండి. నూతనమైన ఆత్మల్ని ఈ మందిరం వైపు మీరు నడిపించమని మీ సన్నిధిలో నేను ప్రార్థన చేస్తున్నాను. కానుకలు వేసిన ప్రతి హస్తాన్ని మీరు దీవించి రెండంతులుగా మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. అదేవిధంగా ప్రభా డానియల్ గారిని బట్టి ప్రార్థిస్తున్నాను. ఆ బిడ్డకు మంచి ఆరోగ్యం, బలం, శక్తిని దయచేయండి. మోసస్ గారిని కూడా జ్ఞాపకం చేసుకొని ఆరోగ్యాన్ని ఇవ్వండి. రేపటి దినాన ప్రభా రాజా సహోదరుడు రాజాకి ఎంగేజ్మెంట్ జరుగుతుండగా ఆ కార్యక్రమాల్లో మీరు తోడుగా ఉండండి. ఎలాంటి అలజడలు లేకుండా ప్రతిది క్షేమంగా, గౌరవంగా జరిగేటట్లుగా, ప్రతి సమకూడొచ్చి జరుగునట్లు మీ కృపని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. ఈ ప్రార్థన మందిరానికి వచ్చిన ప్రతి బిడ్డ దీవించబడి, ఆశీర్వదింపబడి, వర్ధిల్లునట్లుగా వారిని మీరు బలపరచండి. తోడు నీడగా ఉండమని, ప్రతి ఆరాధనలో పాల్గొనే కృపను దయచేయమని నజరుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. నా ప్రాణమా యెహోవాను స్తుతించుము, నా అంతరంగ సమస్తమైన పరిశుద్ధనామ స్తుతించుము. నా ప్రాణమా యెహోవాను స్తుతించుము, ఆయన చేసిన ఉపకారం దేన్ని మరవకము. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసం మనతో కూడా, పరిశుద్ధులతో కూడా సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. సియోను నూతన యెరూషలేం కట్టుచున్నవాడా, యాజక రాజ్యమైన నిత్య సియోను నూతన యెరూషలేం